మాస్ మహారాజా రవితేజ చిత్రాల్లో విక్రమార్కుడిది ప్రత్యేక స్థానం. 2006లో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి నుంచి వచ్చిన ఫస్ట్ పాన్ ఇండియా అపీల్ ఉన్న సినిమా ఇది. అందుకు ప్రత్యేక కారణం ఈ మూవీ సెటప్. ఈ సినిమా కథంతా మధ్యప్రదేశ్లోని చంబల్ ఏరియా చుట్టూ సాగుతుంది. అందుకే ఈ చిత్రాన్ని ఆ తర్వాత తమిళం, హిందీ, బెంగాలీ వంటి భాషల్లో రీమేక్ చేశారు. తమిళంలో కార్తీ సిరుత్తైగా రీమేక్ చేసి ఘన విజయాన్ని సాధిస్తే హిందీలో అక్షయ్ కుమార్ రౌడీ రాథోర్గా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. విక్రమార్కుడు సినిమాకి చాన్నాళ్ల క్రితమే సీక్వెల్ స్టోరీ మొదలుపెట్టారు లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్. అయితే ఈ సీక్వెల్ని రాజమౌళి తెరకెక్కించడు అని ఆయన అప్పట్లోనే తెలిపారు. అలాగే విక్రమార్కుడు 2 కథను భీమా నిర్మాత కేకే రాధామోహన్కి ఇచ్చారట. అతనేమో ఈ చిత్రాన్ని సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కించాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే రవితేజ నుంచి ఇంకా విక్రమార్కుడు 2కి గ్రీన్ సిగ్నల్ రాలేదట. మాస్ మహారాజా నుంచి అంగీకారం వచ్చేస్తే త్వరలోనే విక్రమార్కుడు 2ని మొదలు పెట్టనున్నారట నిర్మాత కేకే రాధామోహన్.